ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఒకవైపు అధికారం కోల్పోవడం ఒక దెబ్బ అయితే, మరోవైపు ఆ పార్టీ అధినేతతో పాటు కీలక నేతలంతా ఓటమి పాలవడం మరో దెబ్బగా చెప్పొచ్చు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఓటర్లు చావు దెబ్బ తీశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్నికల్లో అటు బీజేపీ 48కి పైగా స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో కొనసాగుతుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు కూడా విజయం సాధించారు. ఇక ఆప్ మాత్రం 22 స్థానాలకే ప్రస్తుతం పరిమితమైంది. ఇంకా 22తో పాటు ఇంకా మరికొన్ని స్థానాలు కూడా కోల్పోయే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మొత్తం ఢిల్లీలో 70 స్థానాలు ఉండగా 30 స్థానాలకు పైగా ఎవరైతే గెలుపొందారో ఆ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ సునాయాసంగా ఎన్నికలు కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే బీజేపీ మెజార్టీ పైగా స్థానాలు లీడ్లో కొనసాగుతూ వచ్చింది. ఇక ముఖ్యంగా అతిపెద్ద షాక్ ఏదైతే ఆ పార్టీకి ఉందో అది కేజ్రీవాల్, మాజీ సీఎం కేజ్రీవాల్ అయితే అక్కడ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అక్కడ బీజేపీ నుంచి పర్వేష్ వర్మ పోటీ చేసి కేజ్రీవాల్ని 3182 ఓట్లతో ఆయన కేజ్రీవాల్పై గెలుపొందారని చెప్పొచ్చు. ఇదొక ఆప్ పార్టీకి ఇదొక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత జంగ్పురా నుంచి పోటీ చేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన ఓడిపోయారు. అదేవిధంగా షాకూర్ బస్తీ నుంచి పోటీ చేసినటువంటి సత్యేంద్ర జైన్ కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక ఈ ముగ్గురు కూడా లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళొచ్చారు. జైలుకు వెళ్ళొచ్చిన ఈ ముగ్గురు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక చివరి వరకు వెనుకంజలో ఉన్నటువంటి ఢిల్లీ సీఎం అతీషి చివరి రౌండ్లో అనూహ్య విజయం సాధించింది. ఆమె కల్కాజీ నుంచి ప్రస్తుతం పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి రమేష్ బిదూరిపై ఆమె స్వల్ప మెజార్టీ ఓట్ల తేడాతో కూడా ఆమె గెలుపొందారు. అయితే చివరి వరకు కూడా ఆమె వెనుకంజలోనే కొనసాగారు. అనూహ్యంగా చివరి రౌండ్లో ఆధిక్యంలోకి వచ్చి ఆమె విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్పై గెలుపొందినటువంటి పర్వేష్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ సీఎం అయినటువంటి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. ఆయన 2014 అదేవిధంగా 2019లో వెస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన అటు న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ గెలుపొంది సీఎం రేస్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి హోంమంత్రి అమిత్ షాతో పర్వేష్ వర్మ ప్రస్తుతం భేటీ అయ్యారు. అయితే పర్వేష్ వర్మనే నెక్స్ట్ కాబోయే సీఎంగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి వారు చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ ఓటమికి మాత్రం పలు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అక్కడ ఒంటరిగా పోటీ చేయడం, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి బీజేపీకి ప్లస్ అయిందని అటు విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా ఇండియా కూటమిలో అటు ఆప్ అదేవిధంగా కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నారు. అయితే ఇక్కడికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అయితే ఈ విడివిడిగా పోటీ చేయడంతో ఆ ఓట్ల చీలిక ఏర్పడి అది బీజేపీకి ప్లస్ అయింది. అదేవిధంగా ఆప్ పార్టీకి అదే మైనస్ అయిందని కూడా చెబుతున్నారు. ఇదొక మరోవైపు కాంగ్రెస్ ఇక్కడ ఖాతా కూడా తెరవలేకపోతుంది. ఇక్కడ తొలుత ఒక్క స్థానంలో ఆ పార్టీ మెజార్టీ కనబర్చినప్పటికీ ఆ తర్వాత ఒక్క స్థానంలో కూడా వెనుకంజలో పడిపోయింది. ఇక మొత్తం ఇక్కడ 0 సీట్ల దిశగా కాంగ్రెస్ కొనసాగుతుందని చెప్పొచ్చు. అటు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్కడ ఢిల్లీలో కొంత ప్రభావం చూపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ అనుకున్నప్పటికీ ఢిల్లీ ఓటర్లు మాత్రం ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఇక్కడ మెజార్టీ సీట్లలో కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇక్కడ ఉంది. ఇక ఏది ఏమైనా ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఢిల్లీ అసెంబ్లీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీరు ఒక చావు దెబ్బ తీశారు ఆమ్ ఆద్మీ పార్టీని అని చెప్పొచ్చు. మరోవైపు గత కొంతకాలంగా అవినీతి ఈ మరకలు అంటుకుందని చెప్పొచ్చు. అటు ఆ లిక్కర్ స్కామ్తో పాటు వాటర్ బోర్డ్ స్కామ్లోనూ ఆప్ నేతలపై ఆరోపణలు వినిపించి ఇక లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్తో పాటు కీలక నేతలైనటువంటి సత్యేంద్ర జైన్ అదేవిధంగా మనీష్ సిసోడియా కొంతకాలం జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అయితే జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన సచ్చీలతను నిరూపించుకున్న తర్వాతే మరోసారి సీఎం పీఠం అధిరోహిస్తానని అంటూ సీఎం పదవికి రాజీనామా చేసి అతీషిని సీఎంగా ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో మరోసారి హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అంతా అనుకున్నప్పటికీ బీజేపీ మాత్రం మొదటి నుంచి కూడా గెలుపుపై ధీమాగా ఉన్నది. ఇప్పుడు ఆ ధీమానే ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడ ఒక బిగ్ షాక్. ఎందుకంటే ఆ పార్టీ అధికారం కోల్పోవడం ఒక ఎత్తు అయితే ఏకంగా పార్టీ అధినేతనే ఇక్కడ ఓటమి పాల్కావడం ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ ఫలితాలపై సామాజిక కార్యకర్త ఉన్నటువంటి అన్నా హజారే కూడా స్పందించారు. అవినీతి వల్లే ఆప్ ఓడిపోయిందని, కేజ్రీవాల్ ఎన్నో అవినీతి ఈ కార్యక్రమాలు చేపట్టారంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అదేవిధంగా 2013 కంటే ముందు కేజ్రీవాల్
రాజకీయాల్లోకి రాకముందు అన్నా హజారేతో పాటే ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం కూడా చేస్తారు. ఆ తర్వాత 2013లో పార్టీ పెట్టిన వెంటనే అటు పొత్తులు అటు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆయన అధికారంలోకి వచ్చారు. అయితే కొన్ని రోజులు ఒక నెల రోజుల పాటే ఆయన తొలుత అధికారం ఉన్న తర్వాత అటు పొత్తు భాగంలో ఏదైతే ఉందో కాంగ్రెస్తో ఆయన విడిపోయారు. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన ఏర్పడింది. ఆ తర్వాత 2015లో ఆప్ స్వతంత్రంగా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2020లోనూ స్వతంత్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ముందు నుంచి కూడా ఆప్ నేతలు ధీమాగా వ్యక్తం చేశారు. అయితే వారికి ఢిల్లీ ఓటర్లు మాత్రం ఒక బిగ్ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక ఇండియా కూటమికి సంబంధించి కాశ్మీర్ సీఎం ఎవరైతే ఉన్నారో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మనలో మనమే కొట్టుకుంటుంటే అవతల వారు లాభపడతారంటూ ఆయన అటు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్పై విమర్శలు కూడా గుప్పించారు. ఇక మరోవైపు తెలంగాణ సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాంగ్రెస్పై కొన్ని సెటైర్లు అయితే వేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ, బీజేపీని గెలిపించినందుకు కంగ్రాట్స్ అంటూ ఆయన సెటైరికల్ ట్వీట్ కూడా చేశారు. అదేవిధంగా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయన కేవలం బీజేపీని గెలిపించడానికే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోనూ రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చాలా చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీలోనూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రచారం చేసిన చోట్ల కూడా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఏది ఏమైనా అటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఒక ఎత్తు అయితే అటు కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ లాంటి కీలక నేతలు ఓడిపోవడం మాత్రం ఆ పార్టీకి ఒక పెద్ద దెబ్బగా మాత్రం చెప్పొచ్చు. ఇక ఢిల్లీ నెక్స్ట్ సీఎంగా పర్వేష్ వర్మ ఎన్నికయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో ఈ భేటీ సాయంత్రం వరకల్లా సీఎం అభ్యర్థిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.